స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. భారతీయ జనతా జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో వివేకానందుని జయంతి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ కుళాయి చెరువు పార్కులో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంబాల వెంకటేశ్వరరావు, భారతీయ జనతా యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తి, జిల్లా యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ సూర్య, నాని మొదలగు యువమోర్చా నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన ఆశయాల మేరకు ఈ రోజున భారతదేశాన్ని దశ దిశలా వ్యాపింపజేసి స్వామి వివేకానంద ఆ రోజు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యువతంతా ఆచరణలో తీసుకుని భారతదేశంలో ఉన్న యువతంతా కూడా ఈరోజు ముందుకు కదులుతుంది. దానికి ఉదాహరణగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా యువమోర్చా కార్యకర్తలు చాలా అట్టహాసంగా స్వామి వివేకానంద జయంతిని ఉన్నత స్థాయిలో జరుపుకోవడం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఆయన ఒక భగవత్ స్వరూపం. చిన్న వయసులోనే ఆయన పరమదించడం జరిగింది. అటువంటి మహాత్ములు దేశం కోసం కొన్ని సంవత్సరాలు బతికినా కానీ ఆ ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ చెప్పే మాటలు అన్నీ కూడా ఈ భూమి మీదకి అవతరించి చెప్పి మళ్ళీ ఆ మహానుభావులు అంతర్ధానం అవుతుంది జరుగుతుంది. దానికి నిజంగా మనకి స్వామి వివేకానంద లాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టి మనందరికీ కూడా ఎంత ఆచరణ యోగ్యంగా భారతదేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, భారతదేశం దశ దిశలా ఏ విధంగా వ్యాపింప చేయాలి అనే ఆలోచనలు ఆ రోజున చిన్న వయసులోనే దక్కినాయి అంటే నిజంగా భగవత్ స్వరూపమని మనం అందరూ చెప్పుకోవాలి.